ఎంపీడీఓ రామరెడ్డి ఉద్యోగ పదవి విరమణకు కేవలం 20 రోజులు మాత్రమే ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడం అభినందనీయమని సిద్దిపేట జిల్లా డిపిఓ వినోద్ కుమార్, సిఇఓ రమేష్, డిఆర్డీఏ జయదేవులు కొనియాడారు. బుధవారం జయదేవ్పూర్ ఎంపీడీఓ రామరెడ్డి పదవి విరమణ అభినందన సభను మండల ప్రజా పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులతో పాటు ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎస్ఐ కృష్ణారెడ్డి, నూతన సర్పంచులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామరెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధుల నిర్వహణను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, మాజీ ఎంపీపీ బాలేశం గౌడ్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎంపీఓ కాజా మొయినుద్దీన్, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు, నాయకులు, ఎంపీడీఓ రామరెడ్డి బంధువులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి గారికి, ఎస్ఐ కృష్ణారెడ్డి గారికి, ఎంఈఓ సైదుల్ గారికి మరియు అన్ని గ్రామాల సర్పంచులకు మరియు మీడియా వారికి, రామరెడ్డి గారి బంధుమిత్రులకు, ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయ సిబ్బందికి అందరికీ నా నమస్కారములు. ముందుగా పదవీ విరమణ చెందుతున్నటువంటి శ్రీ రామరెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. వారితో నేను చాలా అఫీషియల్ ఫంక్షన్స్లోనూ మరియు ఇతర కార్యక్రమాలలోనూ కలిసి పాల్గొనడం జరిగింది. వారు స్వభావరీత్యా కావచ్చు, అనుభవరీత్యా కావచ్చు, నిదానంగా ఉంటారు, నిదానంగా మాట్లాడతారు. వారి అనుభవరీత్యా నేను కూడా కొన్ని సందర్భాలలో వారి సలహాలను స్వీకరించడం జరిగింది. గతంలో కూడా జయదేవ్పూర్ మండలంలో చాలా సంవత్సరాలు కలిసి పనిచేశారు కాబట్టి వారికి ఉన్న అనుభవరీత్యా నేను సలహాలు అడుగుతుండేదాన్ని. మేము అన్ని కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం జరిగింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అందరి సహకారంతో చాలా సమర్థవంతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు ఎంపీడీఓ గారు. ఆడియో మేడం గారు కూడా ఈ విషయంలో అభినందించడం జరిగింది. అలాగే దేవి గారికి దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలను అందించాలని, ప్రశాంతంగా జీవనం గడపాలని కోరుకుంటున్నాను. ఈ వేదిక సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రమాదేవి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న పెద్దలు, సభాధ్యక్షులు కాజా మొయినుద్దీన్ సార్ గారికి అనేది ప్రతి ఒక్కరికి అయ్యేదే. ఓ రకంగా బాధ అయినా కానీ దీన్ని మనం స్వాగతించాల్సిందే. బాధతో పాటు దీని వెంబడి సంతోషం కూడా ఉంటుంది. ఎప్పటికీ ఈ గత తను 38 సంవత్సరాలు అంటే సార్ 87 నుంచి 38 సంవత్సరాలు ఈ ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి, ఇది అరుదు ఇలాగా నేర్పించిపోయే సాధన దొరకడం మీ అదృష్టం, మా మండల అదృష్టం. అలాగే మీరు అందరూ మాకు సేవ చేస్తూ ఎప్పటికీ రామరెడ్డి సార్ గారిని గుర్తించుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే తన శేష జీవితం ఇంతవరకు ఇంతగా చెప్పినట్టు ఎక్కువ ఉద్యోగాలకు ఇచ్చి ఇంట్లో పిల్లలకి ఇయ్యలేక ఇబ్బంది పడ్డట్టు అన్నారు. కానీ ఇప్పుడు అవసరం పడదు కనుక ఇప్పుడైనా ఇంట్లో అందరికీ ఎక్కువ అవకాశం ఇచ్చి నీ శేష జీవితం దీర్ఘాయువుతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నెల నుంచి పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మీ అందరికీ తెలుసు. గత నెల నుంచి మా ప్రయాణం ఎంఆర్ఓ మేడం గారు కావచ్చు, ఆ సార్ కావచ్చు, మేము కావచ్చు, రోజు క్లోజ్గా మూవ్ అవుతుండే. ఈ నెలలో నేను చూసినాను, మీకు తెలుసు పంచాయతీ ఎన్నికలు అనేది ఈ గవర్నమెంట్లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇటీ ప్రక్రియను సారు 61 ఏళ్ల వయసులో అది అతని చివరి నెలలో ఉద్యోగంలో ఉన్న చివరి నెలలో చేయడం అంత మామూలు విషయం కాదు. ఈ ఒత్తిడిని ఎంతో అనుభవం ఉన్న రామరెడ్డి సార్ గారు ఇట్టి వయసులో చేయడం ఎంతో అభినందనీయం. మరియు ఈ సార్ కూడా కొద్ది రోజులు ఉండేది ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఒక దురదృష్టం. సారు ఉండేది ఈ మండలం పైన అన్ని విషయాల్లో అవగాహన ఉండి అన్ని విషయాల్లో సర్పంచ్లకు కొద్ది రోజులు సూచికలాగా, వాళ్ళకు గైడ్ లాగా ఉండి పనిచేసేదానికి అవకాశం ఉండేది. ఇటు విషయంలో రామరెడ్డి సార్ గారు ఇంకొన్ని రోజులు వారికి సలహాలు, సూచనలు అందిస్తూ, మీరు కొత్తగా ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, సార్ వద్ద సలహాలు తీసుకునేదానికి సార్ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఇందాక ఎంపీపీ గారు చెప్పినట్టు జగదేవ్పూర్ మండలం అనేది రిటైర్మెంట్లో అనేది మధుర జ్ఞాపకం. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి
న్యూసెన్స్ లాంటివి ఎటువంటి చెడు గుర్తులు లేకుండా కావాలని కోరుకుంటారు ఎవరైనా. జగదేవ్పూర్ మండలంలో అట్టి దానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. జగదేవ్పూర్ మండలంలో చేసిన ఎవరికి కూడా నేను చేసిన 6 నెలల్లోనే నేను గుర్తించిన అన్నిటి మండలాల కంటే జగదేవ్పూర్ మండలం అనేది అత్యంత ప్రశాంతంగా ఏ అధికారికైనా నేను చూస్తున్నాను. ఏ అధికారికైనా ఇక్కడి నుంచి పోవడం సార్ అదృష్టం. సార్ పదవి విరమణ పొందడం ఎంత అదృష్టమో జగదేవ్పూర్ మండలంలో పొందడం ఇంకా అదృష్టం. సార్ తన శేష జీవితాన్ని జగదేవ్పూర్ మండలంలో ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో అదే విధంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.